అందరికీ నమస్కారం అండి. అరటిపండు అంటే అందరూ ఇష్టపడతారండి. తక్షణ శక్తిని అందించే ఈ అరటిపళ్ళు బాగా పండినప్పుడు పడేస్తుంటాం. పడేయకుండా ఈసారి బనానా బాల్స్ తయారీ విధానాన్ని చూపిస్తానండి. తప్పకుండా చేసుకోండి. బనానా బాల్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: 2 బాగా పండిన అరటిపళ్ళని పీల్ చేసుకొని వాటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి ఫోర్క్ తోటి మెత్తటి పేస్ట్గా మ్యాష్ చేసుకుందాం. ఇలా బాగా మ్యాష్ అయిన వాటిని పక్కనుంచి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో 1 స్పూన్ నెయ్యి వేసి కరిగిన నేతిలోని 1/2 స్పూన్ పసుపు వేసుకొని దానిలో మ్యాష్ చేసి పెట్టుకున్న అరటి గుజ్జునంతా వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. బాగా ఉడికిన తర్వాత ఇలా లంప్స్ కూడా కరిగిపోయి మెత్తటి పేస్ట్ లాగా తయారైన దానిలో 1 కప్పు సూజీ ఉప్మా రవ్వ వేసుకొని అరటి గుజ్జులో ఉప్మా రవ్వ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసి దగ్గరైన ఈ బనానా పేస్ట్లోని 1 అరకప్పు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ కూడా వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఫ్రెష్ కోకోనట్ ఉన్నా కూడా తురుముకుని వేసుకోవచ్చండి. ఇలా బాగా కలిసి దగ్గరగా గట్టిగా అయిన ముద్దలో కాచి చల్లారిన పాలు 1 కప్పు వేసుకుని దానిలో ఈ ముద్దంతా ఉడికేలాగా బాగా కలుపుకుంటూ ఉడికించుకుందాం. ఇలా బాగా కలిసిన ఈ ముద్ద దగ్గరగా అవుతుందండి. ఇలా తయారైన దానిలో 1 అరకప్పు బెల్లం పొడి కానీ బెల్లం కానీ వేసుకోండి. దాన్ని కూడా మరొక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉందాం. బాగా కరిగి మొత్తం ఒక గట్టి ముద్దలా తయారైన దానిలో 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని మరొక కొద్దిసేపు ఉడికించి చల్లారిన ఈ ముద్దని ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద చుట్టుకుందాం. ఇలా మొత్తం అన్ని బాల్స్ చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేడైన తర్వాత బాగా వేడైన తర్వాతే వేయండి, లేకపోతే అంటుకుపోతాయి. కొన్ని చొప్పున ఈ బనానా బాల్స్ వేసుకొని 2 వైపులు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఎంతోసేపు పట్టదండి, ఒక 4 సెకండ్లలో ఇవన్నీ కూడా కలర్ మారిపోతాయి. ఇలా కలర్ మారిన వాటిని ఒక ప్లేట్లోకి పేపర్ టవల్ వేసి తీసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్చేస్తుంది. ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. పిల్లలకైతే స్నాక్ కింద లంచ్ బాక్స్లో ఇవ్వచ్చండి. చాలా రుచికరంగా ఉండే ఈ బనానా బాల్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్